హలో అండి, బాగున్నారా? ఈరోజు కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కప్ కేక్స్ అనేది చాలా ఈజీ అండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బయట కొన్నట్టు కాకుండా మన ఇంట్లో మనం హెల్దీ వేలో చేసుకుంటాం కాబట్టి నీట్గా తయారు చేసుకోవచ్చు అనమాట. బయట బేకరీలో అలాగైతే కొంచెం నిల్వ ఉంటాయి, మన ఇంట్లో అప్పటికప్పుడు చేసుకుని ఈ కప్ కేక్స్ అన్ని తినొచ్చు అనమాట. కావాలంటే 1 వీక్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. బర్త్డేస్కి అలా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ కప్ కేక్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒకసారి రాకపోయినా రెండోసారి ట్రై చేసినా బాగా వస్తాయి అన్నమాట. దానికోసం ముందుగా అరకప్పు పంచదారని తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకున్న దాంట్లో మనము 2 ఎగ్స్ని కూడా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకుని ఈ మిక్సీ జార్లో వేసుకొని ఒక 5 మినిట్స్ స్లోగా పెట్టుకొని మిక్సీ వేసుకోవాలండి. ఎందుకంటే ఈ గుడ్లలో ఉన్న నొరగంతా పోవాలి కాబట్టి. ఈ మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. తర్వాత ఒక కప్పు మైదా వేసుకుని దాంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకుని జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత దీంట్లో కొంచెము ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని తిప్పుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పుకోవాలండి. అది తిప్పేటప్పుడు నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే నాకు ట్రైపాడ్ లేదు, ఒక చేత్తో చేసుకోవాలి కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను, సారీ అండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం వెన్నీలా ఎసెన్స్ వేసుకోవాలన్నమాట. నా దగ్గర చాక్లెట్ ఎసెన్స్ ఉన్నాయి, నేను అది వేసుకున్నాను అనమాట. జస్ట్ 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా కప్స్లో మనము ఈ బ్యాటర్ని కేక్ బ్యాటర్ని వేసుకోవాలండి. వేసుకొని జస్ట్ అలా ట్యాప్ చేసుకోవాలి, కిందకి పైకి తిప్పుకుంటే మనకి సరిపోతుంది అనమాట. తర్వాత బాండి పెట్టుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కప్ వేసుకుని ఒక్కొక్కటి పెట్టుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా కేక్స్ అనేది రెడీ అయిపోతాయి. నాకు ఈ కేక్స్ రెడీ అవ్వడానికి మ్యాక్సిమం 1.5 అవర్ పడుతుందండి. కేక్ రెడీ అయిపోయే ముందు మనకి ఇల్లంతా స్మెల్ అనేది వస్తుందన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది, బేకరీ స్టైల్లో ఫ్లేవర్ వస్తుందన్నమాట, బాగుంటుంది. ఒక చాక్ తీసుకుని ఈ కప్ కేక్స్లో పెట్టి చూస్తే చాక్కి అంటకుండా ఉంటే కనుక ఈ కేక్స్ అనేది రెడీ అయిపోయినట్టండి. ఫైనల్గా కేక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా బాగా వచ్చినాయి అనమాట. మా పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఇలా కప్ కేక్స్ అన్నీ పెట్టుకుని